హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఈశ్వర్. మీరు చూస్తున్నారు స్టడీ విత్ ఈశ్వర్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లో శాతవాహన యూనివర్సిటీకి సంబంధించిన డిగ్రీకి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అవైలబుల్గా ఉంటాయి. అదేవిధంగా మన ఛానల్లో మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అవైలబుల్గా ఉన్నాయి. మన ఛానల్లో ఫ్యూచర్లో రాబోతున్న వీడియోస్ చాలా ఉపయోగపడతాయి మీకు. సో ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో ట్యాప్ చేసుకొని పెట్టుకోండి. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ ఇచ్చుకోండి ప్లీజ్. ఓకే, ఇది థర్డ్ సెమిస్టర్కి సంబంధించిన సాంస్క్రిట్ క్వశ్చన్ పేపర్ అండి. ఈ ఎగ్జామ్ అనేది మనకు డిసెంబర్ 2024 ఇయర్లో శాతవాహన యూనివర్సిటీ వాళ్ళు ఎగ్జామ్ కండక్ట్ చేశారు. ఓకేనా, డిగ్రీ థర్డ్ సెమిస్టర్ వాళ్ళకు. ఇక్కడ ఏంటంటే మీరు చూసుకోండి, సిలబస్ అనేది చూసుకోండి ఫస్ట్. ఇక్కడ థర్డ్ సెమిస్టర్ ఇది డిసెంబర్ 2024 వాళ్ళకు సిలబస్ వచ్చేసి సిబిసిఎస్ R19. ఇక్కడ R19 అంటే ఏంటంటే రెగ్యులర్ 19 అంటే 2019 నుంచి, ఓకేనా చెప్పేది వినండి జాగ్రత్తగా, 2019 నుంచి 2024 వరకు ఎవరైతే డిగ్రీ జాయిన్ అయ్యారో, అంటే డిగ్రీ జాయిన్ అయ్యారంటే మీరు ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యారో, ఇప్పుడు 2019లో ఫస్ట్ ఇయర్ జాయిన్ అయిన వాళ్ళు ఉంటారు, అండ్ 2020లో ఫస్ట్ ఇయర్ జాయిన్ అయిన వాళ్ళు ఉంటారు, అలాగే 21, 22, 23, 24 వరకు డిగ్రీ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయిన వాళ్ళు ఉంటారు కదా. వాళ్ళకు ఈ R19 అనే సిలబస్ ఏంటి, సాంస్క్రిట్ R19 అనే సిలబస్ ఉంటుంది. ఓకే, ఎవరైతే 2025 ఇయర్లో ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యారో వాళ్ళకు సిలబస్ అనేది చేంజ్ అయిందండి. ఇప్పుడు సాంస్క్రిట్ అనేది R25 సిలబస్గా ఉంటుంది. వాళ్ళకి ఎవరికైతే 2025 ఇయర్లో ఫస్ట్ ఇయర్ జాయిన్ అవుతారో వాళ్ళకు R25 సిలబస్ అనేది ఉంటుంది. నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఆ సిలబస్ చేంజ్ అయింది, ఒకసారి చెక్ చేయండి. ఎప్పుడైతే ఇప్పుడు ఎవరికంటే 2025లో ఫస్ట్ ఇయర్ జాయిన్ అయిన వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. ఓకేనా, డన్. ఇక చూసుకోండి, మనకు మార్క్స్ వచ్చేసి 80 మార్క్స్ ఉంటాయి. టైం మనకు 3 అవర్స్ ఉంటుంది. సెక్షన్ ఏ అండ్ సెక్షన్ బి డివైడ్ వస్తుంది పేపర్. సెక్షన్ ఏలో మనకు ఓన్లీ 4 క్వశ్చన్స్కి ఆన్సర్ అటెంప్ట్ చేస్తే మనకు ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 5 మార్క్స్. టోటల్గా సెక్షన్ ఏ 20 మార్క్స్ ఉంటుంది. ఇక్కడ స్క్రోల్ చేస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఇందులో ఈ క్వశ్చన్ పేపర్లో ఉన్న క్వశ్చన్స్ ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకేనా, మీకు ఇక్కడ సాంస్క్రిట్ అనేది మీకు బయట గైడ్ దొరుకుతుంది కదా, అందులో కూడా క్వశ్చన్ పేపర్ మోడల్ క్వశ్చన్ పేపర్లు ఉంటాయి. దాంతోపాటు నేను అప్లోడ్ చేసే క్వశ్చన్ పేపర్స్ ఒకసారి మీరు చూసుకున్నట్లయితే, ఎందుకంటే ఇది శాతవాహన వాళ్ళు కండక్ట్ చేసిన పేపర్స్ కాబట్టి వాళ్ళు మళ్ళీ ఇందులో నుంచి రిపీట్ అయ్యే అవకాశం ఉంది. సో మీరు ఏంటంటే ఈ పేపర్స్ నేను అప్లోడ్ చేసే పేపర్స్ ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. ఈ సబ్జెక్ట్ అనే కాదు, ఏ సబ్జెక్ట్ అయినా నేను మన ఛానల్ అప్లోడ్ చేసే పేపర్ ఖచ్చితంగా ప్రాక్టీస్ చేసుకొని వెళ్ళండి. ఎందుకంటే మీకు చాలా యూస్ఫుల్ అవుతాయి. ఎగ్జామ్లో మళ్ళీ రిపీట్ అయ్యే క్వశ్చన్సే వస్తాయి. ఓకేనా, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. ఓకేనా, మీరు బెల్ ఐకాన్ని ఆన్లో ట్యాప్ చేసుకొని పెట్టుకుంటే మన వీడియోస్ మిస్ కాకుండా ఉంటారు. ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది కాబట్టి ఏ వీడియో అయినా అది ఇన్స్టాంట్గా మీకు వస్తుంది. సో బెల్ ఐకాన్ని ఆన్లో ట్యాప్ చేసుకొని పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ స్టడీ విత్ ఈశ్వర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.